ప్రధాని మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారా? త్వరలోనే కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు రెడీ అవుతున్నారా? కొత్తగా చేపట్టబోయే విస్తరణలో జనసేన పార్టీకి బంపర్ ఆఫర్ ప్రకటించారా? ఓ జనసేన లీడర్కు కేంద్ర మంత్రి పదవిని ఆఫర్ చేశారా? మరి జనసేన నుంచి కేంద్ర మంత్రి కాబోయే ఆ లక్కీ లీడర్ ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త లెక్కలు తెరమీదకు వస్తున్నాయి. ఢిల్లీ కేంద్రంగా ఏపీలో కొత్త వ్యూహాలపైన మంత్రాంగం సాగుతోంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడిని ఖరారు చేసిన బీజేపీ నాయకత్వం ఇప్పుడిక భవిష్యత్తు రాజకీయంపైన ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. త్వరలో పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ కేంద్ర మంత్రివర్గ విస్తరణ దిశగా కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ఏపీ నుంచి జనసేనకు కేంద్ర క్యాబినెట్లో ఓ బెర్త్ కల్పించాలని భావిస్తోంది. ఈ మేరకు చర్చలు సాగుతున్నట్లు సమాచారం. అయితే ఇక్కడే అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీ తన క్యాబినెట్ను ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు. తొలుత బీహార్లో ఎన్నికలు జరుగుతుండగా ఆ తర్వాత తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ 3 రాష్ట్రాల ఎన్నికలు బీజేపీ అధినాయకత్వానికి ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. ఈ 2 రాష్ట్రాలకు మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత దక్కనుంది. తమిళనాడు మాజీ బీజేపీ చీఫ్ అన్నమలైకు కేంద్ర మంత్రి పదవి దాదాపు ఖాయమైందని అంటున్నారు. అదే సమయంలో ఏపీ నుంచి 2 మిత్రపక్ష పార్టీలు ఉండగా కేంద్రంలో 2 మంత్రి పదవులు ఉన్నాయి. ఏపీ బీజేపీ నుంచి ఒకరు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం ఏపీ నుంచి కేంద్రంలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. 2 నేతలు కూడా తెలుగుదేశం పార్టీకే చెందినవారు. అప్పట్లో జనసేన నుంచి ఓ అవకాశం ఇచ్చినా పవన్ ఆసక్తి చూపలేదు. టీడీపీకి ఒక కేంద్ర మంత్రి, మరొకటి సహాయ మంత్రి పదవి దక్కాయి. ఏపీ క్యాబినెట్లో బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయించారు. కాగా ఇప్పుడు మారుతున్న సమీకరణాల్లో భాగంగా కేంద్ర క్యాబినెట్లో ఏపీకి మరో బెర్తు ఇచ్చేందుకు బీజేపీ అధినాయకత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఏపీ క్యాబినెట్లోనూ బీజేపీకి మరో మంత్రి పదవిపైన ప్రతిపాదన చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో సామాజిక సమీకరణాలు కీలకం కానున్నాయి. కేంద్ర క్యాబినెట్లో మంత్రి పదవి తీసుకోవాలని పవన్ తాజా ఆలోచనగా తెలుస్తోంది. పవన్ నుంచి 2 ఎంపీలు ఉన్నారు. కాగా అందులో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, కాకినాడ నుంచి మరో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు. వీరిలో బాలశౌరి సీనియర్. అయితే బాలశౌరికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చే ఆలోచన బీజేపీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో మెగా బ్రదర్ నాగబాబును కూడా కేంద్ర మంత్రిగా పంపించే ప్రతిపాదన పైన పవన్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద జనసేనకు రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాధాన్యత పెంపు ఖాయమనే టాక్ వినిపిస్తోంది. అయితే కేంద్ర క్యాబినెట్లో మరో స్థానం తీసుకోవాలనే ఆలోచనలో టీడీపీ ఉందనే చర్చ సాగుతోంది. 2 రోజులు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబుతో ఢిల్లీ పెద్దలు కేంద్ర క్యాబినెట్ విస్తరణపై చర్చలు జరిపారు. ఇందులో చంద్రబాబు, పవన్ ఏపీ నుంచి ఎవరికి కేంద్ర క్యాబినెట్లో అవకాశం ఇవ్వాలి, తద్వారా ఏపీ క్యాబినెట్లో నాగబాబు ఎంట్రీ, మార్పుల గురించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.